బీరు ప్రియులకు కాస్త చేదు వార్త అని చెప్పాలి. రాష్ట్రంలో బీరు ధరలు 15% పెరిగాయి. వచ్చేది ఎండాకాలం. చల్లగా 2 బీర్లు తాగి సేద తీరుదామనుకునే వారికి బీర్లు ధరలు ఆకాశాన్నంటాయి. ధరల నిర్ణయ కమిటీ సిఫార్సుల మేరకు పెంపునకు ప్రభుత్వం అనుమతించింది. పెరిగిన బీరు ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. రాష్ట్రంలో బీర్ల ధరలను ప్రభుత్వం 15% పెంచింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రిటైర్డ్ జడ్జి జైస్వాల్ నేతృత్వంలోని లిక్కర్ ధరల నిర్ణయ త్రిసభ్య కమిటీ నివేదిక ఆధారంగా ఎక్సైజ్ శాఖ ధరల పెంపు ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు ఇచ్చింది. పాత స్టాక్ ఉంటే వాటిపై ఎంఆర్పీ లేబుల్స్ ను కూడా మార్చాలని ఉత్తర్వులు పేర్కొన్నారు. 15% లెక్కిస్తే ఒక్క బీరు ధర 150 ఉంటే వ్యాట్ ఎక్సైజ్ సుంకంతో కలిపి 180 దాకా పెరగనుంది. ఎక్కువ రేట్లు ఉన్న బీర్లు మరింత పెరుగునున్నాయి. ఇప్పుడు రానున్నది వేసవకాలం కావడంతో బీర్ల సేల్స్ మరింత పెరుగునున్నాయి. దీనికి తోడు ఐపీఎల్ కూడా రానుంది. దీంతో ఖజానాకు మరింత ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం భావిస్తుంది. వాస్తవానికి రాష్ట్రంలో మద్యం ధరలు పెంచొద్దని ముందుగా నిర్ణయం తీసుకున్నప్పటికీ పక్క రాష్ట్రాల్లో ధరలు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. రాష్ట్రంలో మద్యం ధరలను ప్రధానంగా బీర్ల ధరలు పెంచాలని లిక్కర్ కంపెనీలు గత కొంతకాలంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్ర మద్యం మార్కెట్లో దాదాపు 60% వాటా ఉన్న మల్టీనేషనల్ బీర్ల కంపెనీ తమకు ప్రస్తుతం చెల్లిస్తున్న బేసిక్ ధర మీద కనీసం 30.1% అదనపు ధర చెల్లించాలని కోర్టు వేసింది. ఈ కంపెనీ డిమాండ్ ను మిగతా కంపెనీలు అనుసరించాయి. ఈ నేపథ్యంలోని త్రిసభ్య కమిటీ కూడా ధరలను 15 నుంచి 19% పెంచేందుకు నివేదిక ఇవ్వగా 15% బీర్ బేసిక్ ధర పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఒక్క బీర్ల కేసు మీద 15% బేసిక్ ధర పెంచితే దానికి కనీసం 250 నుంచి 280 వరకు వ్యాట్ ఎక్సైజ్ సుంకంతో పాటు వివిధ రకాల పన్నులు జతకలుస్తాయి. దీంతో 150 ఉన్న లైట్ బీరు 180 వరకు, 160 ధర ఉన్న స్ట్రాంగ్ బీరు ధర 200 వరకు పెరుగుతుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మద్యం అమ్మకాల వ్యాట్ ఎక్సైజ్ డ్యూటీల రూపంలో 36,000 కోట్ల ఆదాయం వస్తుందని రేవంత్ సర్కార్ అంచనా వేసింది. ఏప్రిల్ సెప్టెంబర్ వరకు ఎక్సైజ్ శాఖకు ఎక్సైజ్ డ్యూటీ ద్వారా 9,493 కోట్లు, వ్యాట్ ద్వారా 8,040 కోట్ల ఆదాయం సమకూరిందని అధికారులు వెల్లడించారు. అంటే తొలి 6 నెలల్లో 17,533 కోట్ల రాబడి మాత్రమే వచ్చింది. అయితే ఆ తర్వాత పండుగలు, డిసెంబర్లో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. దీంతో ఆదాయం పెరిగింది. ప్రస్తుతం మద్యంపై కొంత ఆదాయం తగ్గిన నేపథ్యంలో పెరిగిన ధరలతో కొంత ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చని సర్కార్ భావిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలు, బార్లు, క్లబ్లు, పబ్ల ద్వారా రోజుకు సరాసరిగా 90 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. నెలకు సగటున 2,700 కోట్ల నుంచి 3,000 కోట్ల వరకు మద్యం అమ్మకాలు జరుగుతున్నట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. ఇక బీర్ల రేట్లు పెరగడంతో ప్రతి నెల దాదాపు 300 కోట్ల వరకు అదనంగా ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.